గంటల్లో మీ సంతోషకరమైన జీవితంలో ఈ వాన్ పెద్ద ఎత్తున విషాదాన్ని తెచ్చిపెట్టింది. గత 2 రోజుల నుంచి నేను గాని, మా ఉప ముఖ్యమంత్రి గారు గాని, మా మంత్రివర్గ సహచరులు, ముఖ్యంగా మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలకు వచ్చిన కష్టాలను, ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి రాత్రి మొత్తం నిద్ర లేకుండా తిరిగి మీ అందరికీ అందుబాటులో ఉండి ఆదుకోవాలన్న ఆలోచన చేయడం జరిగింది. కొంచెం తెరిపి రాగానే నేనే స్వయంగా పాలేరు నియోజకవర్గం పోలేపల్లి గ్రామం రాజీవ్ గృహకల్ప అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీ మున్నేరు వాగు రీటైనింగ్ వాల్ కట్టాలి అని ఎంబడే 650 కోట్లతో టెండర్లు పిలిచి పనులను ప్రారంభించడం జరిగింది. ముందస్తుగానే మీకు రాబోయే ఉపద్రవాన్ని ఆలోచన చేసి ప్రభుత్వం మీకు ఈ వరద నుంచి కాపాడాలి అంటే శాశ్వతంగా ఈ రీటైనింగ్ వాల్ కడితేనే ఎంత వరద వచ్చినా పోలేపల్లి గ్రామంలోకి చుక్క నీరు రాకుండా రీటైనింగ్ వాల్ కట్టినప్పుడే మీకు న్యాయం జరుగుద్ది అని చెప్పి ఆలోచన చేసి వెంటనే టెండర్లు పిలిచి పనులను ప్రారంభించడం జరిగింది. పనులు పూర్తి కాకంటే ముందే మన దురదృష్టం అత్యధికంగా వర్షపాతం దాదాపుగా 40-42 సెంటీమీటర్లు. నాకు తెలిసి పెద్దలతో మాట్లాడుతుంటే 60-70 ఏళ్లలో ఇట్లాంటి వర్షాన్ని, ఇంత పెద్ద ఎత్తున 40 సెంటీమీటర్ల వర్షాన్ని మేము చూడలేదని పెద్దలు చెప్పారు. ఇవాళ ప్రకృతి వైపరీత్యం వల్ల, అత్యధిక వర్షం వల్ల పేదవాళ్లు, ముఖ్యంగా రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్న ఇక్కడున్న వందలాది కుటుంబాలు ఈరోజు నిజంగా తీవ్రంగా నష్టపోయినాయి. నేను ఇప్పుడే అక్కడ అక్క ఇంట్లోకి పోయి కిందికి పోయి అన్ని నేను చూసిన. పాపం 10 అడుగుల ఎత్తు నీళ్లు వచ్చి సర్వం నీళ్లలో మునిగిపోయింది. కష్టపడి సంపాదించుకొని కూడబెట్టుకొని కొనుక్కున్న ఉప్పు, పప్పు, బియ్యం, మంచినీళ్లు, చిన్న చిన్న తినుబండారాల నుంచి మొదలు పెడితే టీవీ, ఫ్రిడ్జ్, మంచము అన్ని రాత్రిపూట నీళ్లు రావడం వల్ల కనీసం ఆ సామాన్లను కూడా తరలించుకునే వెసులుబాటు అవకాశం లేక ఈ రోజు మీరందరూ తీవ్రంగా నష్టపోయినరు. మొత్తం బురదలో కూరుకుపోయినరు. మీరు చాలా కష్టాలలో ఉన్నారు. పిల్లల సర్టిఫికెట్లు కూడా కక్కొచ్చి అయ్యా నా బిడ్డ ఇంజనీరింగ్ చదువుకుంది, బీటెక్ చదువుకుంది, సర్టిఫికెట్లు కూడా నీళ్లలో పోయినాయని కొంతమంది చెప్పారు. ఆధార్ కార్డులు లేకపోతే ఇతర శాశ్వత పత్రాలు కూడా ఇందులో మావి మొత్తం నీళ్లలో తడిసిపోయి ఎందుకు ఉపయోగం లేకుండా పోయినాయని నా దృష్టికి తెచ్చింది. అందుకే ఈరోజు ఈ రాజీవ్ గృహకల్పలో మీకందరికీ నేను మాట ఇవ్వదలుచుకున్నా. బురదలో లేదా వరదలో నానిపోయిన కుటుంబాలకు కలెక్టర్ గారి దగ్గర 5 కోట్ల రూపాయలు అత్యవసరంగా ఆదుకోవడానికి కలెక్టర్ గారి ఖాతాలో 5 కోట్ల రూపాయలు పెట్టినాం. మీకు అందరికీ తినుబండారాలు ఈ వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. బియ్యము, ఉప్పు, పప్పు, మంచి నూనె, తినుబండారాలు ప్రతి కుటుంబానికి అవసరమైన మేరకు అందివ్వాల్సిందిగా కలెక్టర్ గారికి నేను ఇక్కడి నుంచే ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా ఇవాళ ఇండ్లు తడిచిపోయిన వాళ్లకు కనీసం ఇమ్మీడియట్ గా ప్రతి కుటుంబాన్ని గుర్తించి ఒక 10,000 రూపాయలు ఎంబడే వాళ్లకు సహాయంగా అందించమని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. అదేవిధంగా ఎవరైనా ప్రాణ నష్టం జరిగితే 5 లక్షల రూపాయలు, ప్రాణ నష్టానికి 5 లక్షల రూపాయలు ఇవ్వండి అని ఇవాళ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, ఏమైనా పశు సంపద కూడా చనిపోతే 50,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి
ఇవాళ వాళ్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, గొర్రెలు మేకలు ఏమన్నా ఉంటే కూడా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని, 5,000 రూపాయలు ఇవ్వాలని. ఇదే కాదు, ఇండ్లు దెబ్బతింటే ఆ ఇండ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఎంత నష్టపోతే అంచనా వేసి అది 50,000 60,000 ఇళ్లలో నష్టపోతే దానికి కూడా ఆర్థికంగా సహాయాన్ని అందించడానికి ఇవాళ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ కుటుంబాలను ఆదుకొని మీకు అందుబాటులో ఉండి మిమ్మల్ని అందరినీ మీ కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ స్థానిక శాసనసభ్యులు, రెవెన్యూ మంత్రి గారు మీ అన్ని కష్టాలను అంచనా వేస్తారు. మీ కష్టాలకు, మీ నష్టానికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలో ఒక అంచనాకు వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి ఎంత నష్టపరిహారం ఇవ్వాలో దాన్ని అంచనా వేసుకొని ఒక క్రమ పద్ధతిలో మీ కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ఈ ప్రభుత్వం మీ మంచి కోసమే, మీకు మేలు చేయడం కోసమే ఈ రోజు వర్షం ఉన్నా, ఇట్లాంటి పరిస్థితులున్నా స్వయంగా రోడ్డు మీద మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది.